విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మధుపాడలో ప్రభుత్వ ఆదేశాలతో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ ప్రారంభించారు. కూటమి నాయకులు చేతుల మీదుగా మధుపాడ డీలర్ రెడ్డి సత్యవతి ఆదివారం రేషన్ షాపును పునఃప్రారంభించారు. ప్రభుత్వ రేషన్ పంపిణీ విధానంలో ఖర్చులు తగ్గించేందుకు పాత విధానం తీసుకురావడం మంచిదని మాజీ సర్పంచ్ లెంక బంగారు నాయుడు పేర్కొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ఖర్చుల భారం పెరుగుతుంది, అప్పుల భారం పెరుగుతుంది. దీన్ని మనకు తగ్గించుకోవాలనుకుంటే మార్గాలు కూడా కొత్తగా ఆలోచించడం అవసరం. అలాగే డీలర్కి మళ్ళీ కమిషన్ లేదు, నడపడం ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి బోర్డు లాస్ కలపడుతుంది. కొన్ని లక్షల కోట్ల అప్పులతో ఉంది. ఇప్పుడు నారా చంద్రబాబు ఏంటంటే కొన్ని ఖర్చులు తగ్గించుకునే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయం. ఈరోజు కోట డ్రైవర్ మీద ఆ సేవలో ఈ సేవలో ఉంచి వీళ్ళందరికీ అక్కడ గెలవలసి వస్తుంది. అలాగే మధ్యలో ఎక్కడ సెంటర్లో పెడితే అక్కడి నుంచి ఇక్కడికి గెలవలసి వస్తుంది. సరే, మనకి అది సుఖం అయితే అవ్వచ్చు, లేదా కష్టమైన మీకు తెలియదు. మా కాట మీకే తెలియదు. దీనివల్ల మీకు నెలకి 15 రోజుల వరకు కూడా స్టాక్ ఇవ్వడానికి డీలర్ రెడీగా ఉంటారు. ఉదయం 8 నుంచి 12 వరకు ఇస్తారు. 12 తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 2 వరకు కూడా ఇస్తారు. మన ఊరు టోటల్ అన్ని కలిపి ఫస్ట్ రోజు కొన్ని తింటాం. 15 రోజులు అంటే బాగా ఎక్కువ టైం మీకు ఇచ్చినట్టుగా లెక్క. మీరు ఏం చేస్తారో కోట ఇవాళ 1వ తారీఖు స్టార్ట్ చేస్తారని చెప్పి ఏం చేస్తారో అందరూ సగరికి ఒకేసారి వెళ్ళారు. ఊరందరూ వెళ్ళారు. ఎందుకంటే కొంత భయం ఉంటే అందరూ ఆలోచన పడిపోవాలి. కొంతమంది రేట్ నిర్ణయం తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి, రేపు కొంత తీసుకోవాలి, ఎన్నింటి కొంత తీసుకోవాలి. ఆటోమేటిక్గా 5 రోజుల తర్వాత పేరిపోవాలి. ఒక 5 రోజులు 6 రోజులు ఆపిపోవాలి. కొంతమంది ఫ్రీ అయిపోతుంది. 10 మందికి ఇంకా రాకపోతే ఆ డేలో ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇంటికి కూడా ఫోన్లు ఉన్నాయి. కొంతమంది ఎంతమంది రాలేదో సీట్ చూసుకుంటే ఎంతమందికి ఇచ్చేసాం, ఎంతమందికి ఇవ్వలేకపోవడం. వీళ్ళకి కూడా ఒక తెలియపడదు. ఫోన్ నెంబర్ ఇంకో ఫోన్ చేయడం, లేకపోతే చేస్తాం.